అటు విశాఖ జిల్లా గాజువాకలో ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. ఒక్క గాజువాకే కాదు మరికొన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 8:30 కావస్తున్నా కూడా ఇంకా ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది. వందల మంది బారులు తీరారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి. దీనికి కారణం ఈవీఎంలు మొరాయించడం, వాటికి ఆల్టర్నేటివ్ లేకపోవడం, ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావడంతో ప్రస్తుతం ఓటర్లు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పటికీ క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. కొంతమంది వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అలాగే ఇంట్లో సమస్యలు ఉంటాయి. మంచినీటి సౌకర్యం కూడా కల్పించినటువంటి పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రస్తుతం క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. ప్రస్తుతం విశాఖ గాజువాకలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శ్రీనిబాబుని అడిగి తెలుసుకుందాం. శ్రీనిబాబు, ఇంకా ఎంతమంది క్యూ లైన్లో వేచి ఉన్నారు? ఇంకా ఎన్ని గంటలు పట్టే అవకాశం ఉంది? వాళ్ళ పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి? ఎన్నికల అధికారులు ఏమంటున్నారు దీని మీద? ఇప్పటికైనా వారిని త్వరితగతిగా పూర్తి చేసి పంపించే అవకాశం నాకు కనపడుతుంది. ఎట్లా ఉంది అక్కడ గాజువాకలో? చక్రి, విశాఖ జిల్లాలో పలు చోట్ల ఇంకా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా గాజువాకలో 58వ వార్డులో, అదేవిధంగా పూడిమడక, భీముల నియోజకవర్గంలో పలు చోట్ల చాలా ఇంకా కూడా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈవీఎంల మొరాయింపు, అదేవిధంగా సిబ్బంది ఏదైతే శిక్షణ రాహిత్యం కారణంగా ఈ పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఇంకా కూడా చాలా చోట్ల పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వందలాది మంది ఓటర్లు ఇంకా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం ఏదైతే ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పోలింగ్ ప్రక్రియ కొనసాగాలి. ఈ నేపథ్యంలో 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ బూత్లకు వచ్చిన వారిని క్యూ లైన్లో నిలబెట్టి వారందరికీ కూడా ఓటు హక్కు ఎన్నికల అధికారులు కల్పిస్తున్నప్పటికీ కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు సకాలంలో పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయలేకపోవడంపై ఏదైతే ఓటర్లు కావచ్చు, అటు రాజకీయ పార్టీలు కావచ్చు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎన్నికల సంఘంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే 58వ వార్డులో 129వ పోలింగ్ బూత్లు చూసుకున్నట్టయితే ఇప్పుడు టైం 8:30 కావస్తున్నప్పటికి కూడా ఇంకా దాదాపు 500 మందికి పైగా ఓటర్లు ఇంకా క్యూ లైన్లోనే నిల్చున్న పరిస్థితి. చాలా మంది ఇంకా ఈ రోజు ఇంకా ఓటు వేసే అవకాశం మరి దొరకదు, ఇంకా ఈ దఫా మరి వేయలేమని చెప్పి అసంతృప్తితో వెనుదిరిగి ఉన్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం మధ్యాహ్నం 2 గంటల నుంచి లైన్లో నిలబడిన వారు కూడా ఇందులో చాలా మంది కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలింగ్ అయితే అధికారులు అయితే మాత్రం ఈవీఎంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతోనే మేము పోలింగ్ మందకొడిగా సాగుతుందని చెప్తున్నారు. కేవలం ఇక్కడ సుమారు 1600 ఓట్లు మాత్రమే ఈ పోలింగ్ బూత్ లో ఉన్నాయి. 1600 ఓట్లు కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు కూడా కేవలం 800 ఓట్లు మాత్రమే ఇంతవరకు కూడా పోలైనట్టు మనకి పోలింగ్ అధికారులు చెప్తున్నారు. ఇంకా దాదాపు 500 మంది పైగా క్యూ లైన్ లో నిలిచి ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది ఓటర్లు ఉన్నారు, అలాగే రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు. అసలు ఎక్కడ సాంకేతిక లోపమా, ఎక్కడ అసలు ఎన్నికల వైఫల్యం అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి ఈ లైన్ ఉంది? సుమారు ఈరోజు ఈవీఎంలు సుమారు 11 గంటల వరకు కూడా స్టార్ట్ అవ్వలేదండి. ఇది 11 గంటలకు స్టార్ట్ అయింది. ఇది 11 గంటల నుంచి కంటిన్యూటీగా ఇదే ఫ్లోటింగ్ ఉందండి. ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఒక చిన్న కమ్యూనిటీ హాల్లో టోటల్గా పెట్టడం మూలంగా అది కూడా చాలా కంజెస్టెడ్గా ఉండేటువంటి లోపలికి వాటర్ వెళ్ళేసరికి 7 మినిట్స్ ఒక వాటర్కి పడుతుండేసరికి ఆటోమేటిక్గా ఇంత ల్యాబ్స్ జరగడం జరిగింది. ఎన్నికల సంఘం ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ముందు. అది కాకుండా ఎవరైతే అన్ట్రైన్డ్ చూడండి లోపల ఎవరున్నారో కనీసం అతనికి ట్రైనింగ్ లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. అతనికి ఒక వెరిఫికేషన్ చేయాలంటే ఇంచుమించు అరగంట సేపు ఒక మనిషి లోపలికి వెళ్ళినోడు రాకపోతే ఇంకా ఇంతమంది లైన్లో ఉంటే సుమారు ఇప్పటి నుంచి 11:30, 12 వరకు కూడా ఇది కంటిన్యూగా జరుగుతుంది. నాకు తెలిసి 4 అవర్స్ మినిమం ఇంకా పడుతుంది. అంటే 8:30 అయింది, 11:30, 12 వరకు కూడా ఇంకా కంటిన్యూగా జరిగితే కానీ ఈ ప్రక్రియ పూర్తి అవ్వదు. ఇప్పుడు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఎన్నికల అధికారి దృష్టి తీసుకెళ్తే మేము ఉన్న ఓటింగ్ ఈవీఎంల మూలంగానే మేము చేస్తున్నాం అంటే కాదండి, మీ స్టాఫ్ను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఏదైతే ఎన్నికల సంఘం ఏదైతే ఏర్పాట్లపై అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే 11 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. చక్రి,
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనిబాబు. మొత్తంగా విశాఖలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని బూత్లలో ఇంకా పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒక విశాఖలోనే కాదు, ఇటు కృష్ణా జిల్లాలోను అటు శ్రీకాకుళం పలాసలోనూ ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. ఇది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం, అలాగే ఈవీఎంలు మొరాయించడం, శిక్షణా సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిబ్బంది సరైన శిక్షణ రాహిత్యం ఉండడం వల్ల ప్రధానంగా అక్కడ ఇంకా లేట్ అవుతూ ఉంది. మరొక గంట 2 గంటలు ఈజీగా పట్టే అవకాశం కనపడుతుంది పూర్తి స్థాయిలో పోలింగ్ అయిపోవడానికి.